చాలామంది యంగ్స్టర్స్ ఈ మధ్యలో ఆల్టర్నేటివ్ ఇన్కమ్, ఆల్టర్నేటివ్ ప్యాషన్, ఆల్టర్నేటివ్ స్కిల్స్తోనే ఇంకా ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటారు. అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద రైట్ ఇండస్ట్రీ. పాండమిక్ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయాయి. చాలామందికి చాలా డిమాండ్ కూడా ఉంది. చాలామంది చిన్న మూవీస్ 10 minutes 20 minutes చేయాలని చాలా అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎలా చేయాలి, ఒక మూవీ చేయాలి అంటే దానికి కావలసిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు వాళ్ళకి గైడెన్స్ ఉండదు. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని, యూట్యూబ్స్లో తెలుసుకొని, లేదా వీడియోస్ చూసి చేస్తున్నారు. అలా చాలాసార్లు ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత అది హిట్ కాకపోతే అది బాగా వాళ్ళు అప్సెట్ కూడా అవుతారు. కానీ ఇప్పుడు అలాంటి అప్సెట్ అవ్వాల్సిన ఏమీ అవసరం లేదు. మీ స్కూల్లో మేము మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు గైడెన్స్ ఇచ్చే, మీరు షార్ట్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకునేటట్టు మేము మీకు డిఫరెంట్ షార్ట్ కోర్సెస్, క్రాష్ కోర్సెస్, లైవ్ కోర్సెస్, live sessions with the supervision, with the guidance, with activities, with practicals నేర్పిస్తున్నాము విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మీకు చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటే మేము రెగ్యులర్గా వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాము. నేను ప్రతిభా పులిజాల, డైరెక్టర్ మీ స్కూల్, మీకోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. నేను నాకు ఉన్న ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్తో చిన్న క్రాష్ కోర్సెస్ మేము క్రియేట్ చేశాము. సో దాట్ film making, movie making, short film making can become a good experience for you. So learn from an experts so that వాళ్ళకున్న లైవ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న నాలెడ్జ్, ఇన్నేళ్ళ వాళ్ళకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నీ మీరు మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా మీకు నేర్పిస్తారు. మన దగ్గర ఉన్న కంటెంట్ ఇండస్ట్రీ అంటే మొత్తం ఇండియాలో ఇండస్ట్రీ పైన రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన కరికులం మీకు ప్రత్యేకంగా మేము ఇది అందిస్తున్నాము. దీని తర్వాత మీకు ఎగ్జామినేషన్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ మీరు అపియర్ అవుతే సింపుల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మీరు అపియర్ అయ్యి మీరు పాస్ అవుతే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది మీకు ఆల్టర్నేటివ్ కెరియర్ కూడా కావచ్చు. మూవీ మేకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ డిమాండ్. లాట్ ఆఫ్ ఓటీటీస్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు డిఓపి కావచ్చు, మీరు స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, మీరు కంటెంట్ రైటర్ కావచ్చు, మీరు యాక్టర్ కావచ్చు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, మీరు డైరెక్టర్ కావచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా యాక్టింగ్ అని అనుకుంటారు. ఇంకా 100 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీరు వెబినార్స్ అటెండ్ అయితే మేము మీకు ఇవన్నీ డీటెయిల్డ్గా అన్నీ చెప్తాము. సో please take this opportunity to attend the webinars and know more about media and entertainment industry so that it can become a very aspiring and a rewarding career for you. Thank you very much. Hi, I'm Sudhir here from Laxville Studio. I'm ad and film director. I've done many ads, corporate ads, government ads, and many telemarketing ads as well. At the same time, I done my movies recently and had done many documentaries. But my career started in a very strange way. See, as I'm like you, and also when I started my career in the film industry, even I don't have anybody to tell me where, what, and there was nobody to guide me. My entire career was into IT. My family is also from very orthodox, and they just want me to study, keep on studying my education and keep on pursuing my job. That was my background. Then I was into IT for almost like 11 years. Then all of a sudden, when I came back from IT to film industry background, people like they were almost from my family to everyone were against me. But even though I never step back, my entire career, I thought like let me redefine my career again. So with it little knowledge of mine, I started doing my first ad in 2008. Then after that I started my another ad in 2009.
it was a slow process for me. At the time there was again same, I faced many problems from the industry, like as normal person anybody who faces, because there's a lack of who can guide us, who can tell us, who can teach us. But even though what I'm doing without experience, is it right or wrong? Even I don't know. But I need some guidelines. I was very much hunger for the guidelines. So what to do, where to go. Then I have to approach all the studios. Then I have to keep on, walking to all the studios. I went there and had a little bit of knowledge. Then I grabbed some knowledge because I studied my graduation, engineering graduations, and I done my masters. Then I have a little bit of technical knowledge. With the technical specifications, I was searching online on Google and everything. Then I established my own studio with the name Laxville Studio. In Laxville Studio, even I was learning new things every day by day, because keep on many post-production works coming into the studio. Then I was learning with the new directors, upcoming directors, already existing directors. All the 24 crafts by almost like in the span of 4 years, 3 years almost, like you can say, I learned a lot of about the 24 crafts. Then I slowly started writing, scribbling. I started doing my own syllabus. Then later on, with a vast experience, I started getting into a core shooting area. Then I was a line producer and executive producer for many, and even I worked as an associate and co-director for many movies. Then in that way also, I try to gain the knowledge. At the same time, coming to the another part, which is cinematography. The main part is the camera part. The camera part also makes a very very important role in the movie industry. As a director, we need to have a 24 crafts knowledge. See, all these 24 crafts, if you don't have any knowledge, then it will be really problem for you to have make a career in the film industry. So everybody can have a choose, because movie industry is such a lovely place. See, after my experience of 10 years, now I feel movie industry is very good place if you really focus on only one thing. If you want to become a dancer, come and make your career into a dancer. If you want to make a career into acting, you come and make your career into acting. But yes, at the same time, you need some experience, because as a director, for my movie, what I see is we have deadlines. So we always take experienced people. So for the experienced people, we need some kind of experience where you already do have. Suppose you don't have it, we do auditions. In auditions, you need to perform. To perform, you need to have your real talent, passion, and we see the passion. Main important, what we see is the passion. Once we see the passion, then next comes to the what you have learned before. What is your experience? If you don't have experience, then you need to do your courses. You have a lot of courses here. Now all these courses join together. We NSDC has come up with a called Me School, Media Entertainment E-School, which is lovely place to you, and where we our experience, real-time faculty experience. We're gonna teach you, we're gonna make you learn, we're gonna tell you the ground reality, we're gonna tell you the opportunities. Because what I faced, I don't want you guys to face the same problem. When we came in, there was no guidance. But we guide you, we tell you, we show you the opportunities, we show you the path, and we show you how lovely the movie industry is. Let's guys, take your career seriously in this movie industry. Come to Me School, join all the courses, 24 crafts. We have lovely trainers here for all the 24 crafts. Make use of this all 24 crafts trainers. They have a vast experience. Their experiences really matters to you, because the way we tell is being recognized by you, not only from Me School, but from the government of India as well, where you get points, and it also recognizes you international way. But trust me, Me School is the best place for you to come and join and make your career here. Come and because the real-time faculty is what we are going through. We tell you, we share you, we guide you, and we tell you everything. Whatever you have questions, feel free to ask, and all the best for your future.